ప్యాంట్లకి ఫ్రంట్ లో గుంట కొట్టాల్సిన పని లేదు. పైకి కట్టే ప్యాంట్లు ఎలా కటింగ్ చేయాలనేది తెలియాలి ముందు. పైకి కడితే ప్యాంట్ ఆకారం ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా నార్మల్ గా కట్టిన ప్యాంట్ పైకి కడితే ఫ్రంట్ లో లాక్కుంటది, కూర్చోదు. ఇలా కలిస్తే బ్యాలెన్స్ చక్కగా ఉంటది, ఈ ప్యాంట్ కూర్చుంటది అని మనం నిర్ధారణ చేయొచ్చు. చూడండి, ఈ కిస్తా రౌండ్ అనేది చాలా మంది కటింగ్ చేస్తున్నారు కానీ ఈ కిస్తాని గ్యాప్ ఇవ్వట్లేదు ఎక్కువగా. ఇక్కడ గుంట అనేది ఉండాలి. ఎందుకు? ఇది మన రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ అనే దాన్ని కవర్ చేయాలి. రెండు కాళ్ళ మధ్యలో నుంచి ఇటు నుంచి అటు తిరగాలి. ఇది మనకి లోతు, మనిషి ముందు నుంచి వెనక్కి ఎంత లోతు ఉందనేది మనకి అంత ఇది మ్యాచ్ చేయాలి. చాలా మంది ఇక్కడ సన్నగా ఇలా పెట్టి కిస్తాని ఇలా వాలుస్తారు, ఇంతవరకే కిస్తా పెట్టేస్తారు, ఇంతవరకే కిస్తా పెడతారు. ఇది కూర్చోద్దు, రెండు కాళ్ళ మధ్యలో పట్టుకొని లాక్కుంటా ఉంటది. ఈ కిస్తా అనేది లోతు కూడా అడ్డంలో కూడా లోతు ఉండాలి. నిలువులో మాత్రమే కాదు, అడ్డంలో కూడా లోతు ఉండాలి. రెండు వైపుల నుంచి బాగుండాలి. వెనక సీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ గుంట అనేది కూడా ఎక్కువగా ఉండాలి. గుంట అనేది తక్కువ వస్తే అది ఫెయిల్ అయినట్టే, ప్యాంట్ ఫెయిల్ అయింది. కిస్తా రెండు కాళ్ళ మధ్యలో లాక్ ఉంటది, వదిలేదు, లాక్ ఉంటది. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ అని. ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను. ఇది 44 నడుము. క్లాత్ వచ్చేసి కట్ పీసెస్ ముక్కలతో ప్యాంటు. 2 ముక్కలు, 3 ముక్కలు లేదా 4 ముక్కలు ఇలా కట్ పీసెస్ వస్తూ ఉంటాయి. ఈ కట్ పీసెస్ ఏమిటంటే నిలువులో ప్యాంటుకి అడ్డంలో ప్యాంటుకి తేడా ఉంటుంది. నిలువులో ప్యాంటు చాలా చక్కగా స్ట్రైట్గా కూర్చుంటుంది. అడ్డంలో ప్యాంటు కొంచెం బ్యాలెన్స్ లాస్ అయినా సరే సెట్ అవ్వదు. మనం కనుక్కోవచ్చు ఇది అడ్డంలో ప్యాంటు అని. అయితే అడ్డంలో ప్యాంటుకి ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది చాలా జాగ్రత్తగా గమనించి కటింగ్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ వచ్చేసి పైకి కట్టే ప్యాంటు. పైకి కట్టే ప్యాంటు డౌనింగ్లో కట్టే ప్యాంటుకి షేపుల్లో తేడా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం ఏమిటంటే కిస్తా రౌండ్, ఈ షేపులు ఇవి చాలా ఇబ్బందికరంగా మారింది మన టైలర్ సోదరులకు. మీరు నా వీడియోలు చూసి చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం జరిగిందని నాతో కాల్స్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను మన టైలర్ సోదరులు చిన్న చిన్న లోపాలు అలాగే చాలా సంవత్సరాల తరబడి అలాగే మేనేజ్ చేయడం, ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియక సతమతం అవుతున్నామని చెప్పడం కూడా జరిగింది. ఇవి మీకోసమే నేను వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు నా వీడియోల్ని చివరి వరకు చూడండి. మీకు మంచి పని గురించి మంచి జ్ఞానం అనేది లభిస్తుంది నా వీడియోలు. తప్పకుండా అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా వీడియోలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎవరూ చెప్పనటువంటి విషయాలన్నీ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి. మన వీడియోలు టైలర్లు లైక్ చేయకపోతే ఇతరులు చూసే వీడియోలు కాదు, మన టైలర్లే లైక్ చేయాలి. లైక్ చేస్తే యూట్యూబ్లో మనకంటూ ఒక రేంజ్ అనేది ఉంటుంది. యూట్యూబ్ మనకు ఒక లెవెల్ ఇస్తాడు. అది మనకు మీరు లైక్ చేస్తే ఆ వీడియోని ఇతరుల వద్దకు యూట్యూబ్ ఇంకా ప్రమోట్ చేస్తుంది. లైక్ చేయండి, కామెంట్ ఒకటి రాయండి మీ అభిప్రాయాన్ని. ఇతరుల వద్దకు షేర్ చేయండి. మన వీడియోలు వారికి కూడా ఉపయోగపడతాయి. పదండి, ఇంకా మనం లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నా. 44 నడుము. చూడండి, ఇది 2 పీస్ అన్నమాట. ప్యాంట్ బిట్ వచ్చేసి 2 పీస్, కట్ పీస్ అంటాం కదా. 2 ముక్కలు లేదా 3 ముక్కలు 4 ముక్కలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది 2 పీస్ వచ్చింది. ముందు మనం ఇక్కడ అంచు ఖాయం చేసుకోవాలి. 2 సమానంగా అంచు ఖాయం చేసుకోవాలి. ముక్కలు ఒక్కొక్కసారి చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఉంటాయి. చూసి వాటిలో 2 ఫ్రంట్లు తీసుకోవాలా లేదా ఫ్రంట్ బ్యాక్ తీసుకోవాలా అనేది గమనించి పెట్టుకోవాలి. దీని గురించి ఒక ఐడియా అనేది ఉండాలి. ఇవి ముక్కలు పెద్దగానే ఉన్నాయి కాబట్టి మనం ఫ్రంట్ తీసి తర్వాత పక్కనే బ్యాక్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం అంచుని ఖాయం చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అంచు కరెక్ట్ మనకి. ఇప్పుడు ఇది అడ్డంతో సంబంధం లేదు, నిలువుతో. మొదట మనం పైన 2 మార్కింగ్లు వేసుకుందాం. అంచు క్లాత్ మనకు అవసరమైద్ది, అందుకని మనకు అంచు క్లాత్ కొంచెం వదిలేసుకొని మన క్రాస్ పాకెట్కి, బ్యాక్ పాకెట్ కట్టడానికి,
అంచు ముక్కలు అవసరం కదా, దానికి వదిలేసి మనం ఇక్కడ బెల్ట్ తగిలిచ్చేందుకు ఇది ఖర్చు అన్నమాట. బెల్ట్ తగిలిచ్చే ఖర్చు. ఇక్కడ మనం బెల్ట్ ఇంచున్నర వేస్తాం కదా, ఇక్కడ నుంచి మనకు తయారన్నమాట. ఇక్కడ నుంచి మనకి తయారవుతుంది. ఇక్కడ నుంచి మనం బెల్ట్ తగిలిస్తే ఇక్కడ నుంచి వస్తుంది. అందుకని మనం ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి బెల్ట్ వస్తుంది. ఇంచున్నర బెల్ట్ పెడతాం. ఇదంతా ఖర్చుకు పోయి ఇక్కడ నుంచి తయారవుతుంది. ఇంచున్నర. ప్యాంట్ పొడవు వచ్చేసి 40. ఇది కింద బాటం కోసం. బాటంలో డబుల్ ఫోల్డ్ పట్టి వేసుకోవాలి. హెమ్మింగ్ అయితే ఇంకొంచెం వెడల్పు పెట్టుకోవాలి. 19 మోకాలు. దీనికి కిస్తా రౌండ్ వచ్చేసి 31. 31 కిస్తా రౌండ్. 31 అయితే 31లో 6 అంగుళాలు తీస్తే 25 ఉంటది. 25లో సగం 12.5. అంటే మన లెక్క ప్రకారంగా ఇది 12.5 పెట్టాలి. ఈ అబ్బాయి ప్యాంటు పైకి కట్టాడు కాబట్టి కిస్తా ఎక్కువ వచ్చింది. కిందకి డౌన్ అయితే ఇది 29, 30 అలా వచ్చేది. పైకి వెళ్ళిపోయింది కాబట్టి కిస్తా పెరిగింది. అందుకని దీని లెక్క ప్రకారంగా అయితే 12.5 వచ్చింది. కానీ మనం దీనికి 11.30 దింపుదాం. 11.30. 11.30 దింపితే ఇది అడ్డం ప్యాంటు. అడ్డంలో ఏమైందంటే సాగడం అనేది ఎక్కువ ఉంటది అడ్డంలో. అందుకని అడ్డం ప్యాంట్లకి గమనించి కిస్తా డౌన్ అనేది చేసుకోవాలి. అడ్డం ప్యాంట్లు ఎక్కువగా సాగుతాయి నిలువు ప్యాంట్ కంటే. అడ్డంలో ఎక్కువగా సాగిద్ది. అందుకని మనం ఇది నిలువులో జాగ్రత్తగా దింపుకోవాలి. ఇవన్నీ మనం స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుందాం. మనం ప్రతిదీ మనకు ఒక ఐడియా ఉండాలి. క్లాత్ ఎలాంటిది ఏందనేది చూసి మనం కిస్తా డౌన్ అనేది పెట్టుకోవాలి. సాగే క్లాతా, అడ్డం క్లాతా, పైకి కట్టారా, కిందకి డౌన్ లో ఉందా ప్యాంట్, ఇవన్నీ మన ముఖ్యం. ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ 2 పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ బల్లాని పట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఉంది. ఇక్కడ మనం 3 అంగుళాలు పెట్టుకుందాం. అయితే ఈయన పైకి కడుతున్నాడు. ప్యాంట్ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ 2.5 పెడదాం. ఇక్కడ కూడా అక్కడ మార్చాల్సిన పని లేదు. ఎందుకంటే పైకి కట్టే వాళ్ళకి మార్చాల్సిన పని లేదు. ప్యాంట్ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనం చక్కగా రౌండ్ షేప్. ఇక్కడ నుంచి 3 వదిలేద్దాం. ఇదంతా ఓపెన్. దీని సీరియల్ నెంబరు 642. నడుము వచ్చేసి 44. సీట్ వచ్చేసి 47. ఇది దీని మెజర్మెంట్ 44. ఈ 44లో 4వ వంతు 11, 11, 11, 22, 22, 22, 44. మనకి ఇది 11. రెండు వైపులా మన ఖర్చుతోటి 12. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్. 47. 47 అంటే మనకిది పావు తక్కువ 12, 4వ వంతు. ఇది 4వ వంతు. వన్ సైడ్ ఖర్చు పెట్టుకుందాం. తర్వాత మన తొడలూజ్ వచ్చేసి 30. తొడలూజ్ వచ్చేసి 30. 30లో సగం 15. మనం ఇక్కడ 14.5 ఫ్రంట్ పెట్టుకుందాం. ఒక హాఫ్ ఇంచి 1 ఇంచ్ వరకు మనం బ్యాక్ లో పెంచుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ లో సగానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే తర్వాత అక్కడ మనం బ్యాక్ లో 3 లేదా 3.5 ఫ్రంట్ కంటే ఎక్కువ పెంచుకోవాలి బ్యాక్ ని. సీటు తొడలూజుల్ని బట్టి పెరుగుతా ఉంటాయి ఇవి. ఇక్కడ మనకు బ్యాలెన్స్ ప్రకారంగా ఫ్రంట్ లో మనం పెట్టుకోవాలి. 14.5 అయితే బ్యాలెన్స్ ఉంది. దీనికి సగం సెంటర్ వచ్చేసి 7.5. ఇప్పుడు మనం ఇక్కడ బల్లాని హద్దు చేసుకుందాం. 8 కటింగ్ బల్ల. ఇది సెంటర్. బాటం వచ్చేసి 17. బాటం 17. 17 అంటే సెంటర్ వచ్చేసి 4.5. ఇక్కడ 8.5. ఇప్పుడు మనం ఈ సెంటర్ మోకాలికి ఇక్కడ టేప్ ఇలా లాగి పట్టుకోవాలి. ఇది సెంటర్. దీని మోకాలు లూజ్ వచ్చేసి 21. 21 అంటే సెంటర్ 5.5 రావాలి. ఇక్కడ 10.5. ఇప్పుడు మనం ఇవన్నీ మార్కింగ్ చేసుకుందాం. షేపులు పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి. షేపులు కలవాలి. షేపుల్లోనే ఉంటది ప్యాంట్ మొత్తం. ఇక్కడ ఎంత వెడల్పు ఉందో ఇక్కడ అంత వెడల్పు ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ తొడలూజు, సీటు, నడుము ఈ మూడింటి కలపడానికి మనం ఈ బాగా డీప్ బెండ్ గల దీని పేరే సీట్ బెండింగ్ స్కేల్, హిప్ కర్వ్. ఈ స్కేల్ తోటి ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ చేస్తేనే ఇది చక్కగా కూర్చునేది. లేకపోతే సైడ్ లో డప్పలు లాగా వస్తాయి.
బ్యాలెన్స్ లాస్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇది మన స్ట్రైట్ మార్కింగ్. ఇక్కడ మనం దీనికి ఎత్తు పెంచాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది పైకి కట్టే ప్యాంటు. 1/2 ఇంచు మాత్రమే పెంచుదాం. ఫ్రంట్ లో కూడా మనం దీనికి డౌన్ చేయాల్సిన పని లేదు. ఊరక మనం లైట్ గా ఒక 1/2 ఇంచు షేప్ అయితే పెడదాం. ఎందుకంటే పైకి కట్టే ప్యాంట్లకి ఫ్రంట్ లో గుంట కొట్టాల్సిన పని లేదు. పైకి కట్టే ప్యాంట్లు ఎలా కటింగ్ చేయాలనేది తెలియాలి ముందు. పైకి కడితే ప్యాంట్ ఆకారం ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా నార్మల్ గా కట్టిన ప్యాంటు పైకి కడితే ఫ్రంట్ లో లాక్కుంటది, కూర్చోదు. కిస్తాలో 2 కాళ్ళ మధ్యలో పట్టేసినట్టు ఉంటాయి. ఇక్కడ నుంచి పాకెట్ వచ్చేసి 6 అంగుళాలు ఓపెన్ పెడదాం. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. వన్ సైడ్ ఇలా కటింగ్ చేసినాక ఒక కాలిని ఇలా ఒక పార్ట్ నే ఇలా వాల్చుకోవాలి. సెంటర్ కటింగ్ కదా, సెంటర్ కటింగ్ ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకు సెట్ అయ్యేది. ఇక్కడ ఘాట్లు అనేది కలవాలి. ఈ ఘాట్లు కలవకుండా మీరు కలపకుండా కటింగ్ చేసినా కుట్టినా చెడిపోయిద్ది ప్యాంట్. ఈ ఘాట్లు అనేది కంపల్సరీ కుట్టే వాళ్ళకు కూడా చెప్పి కుట్టించుకోవాలి. వర్కర్లకి మనం చెప్పాలి ఘాట్లు కంపల్సరీ కలపాలి అని. తర్వాత దీన్ని ఇలాగే లాగి ఇక్కడే బ్యాక్ తీసుకోవాలి. మీకు కటింగ్ బల్ల మీద ఏ వాటం బాగుంటుందో అలా పెట్టుకోవచ్చు. నాకు ఈ వాటం బాగుంటది కాబట్టి నేను ఇలా కటింగ్ చేసుకుంటాను. మీకు ఎటువైపు అలవాటు ఉంటే అటువైపే కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంచున్నర ఇంచుంపావు అలా క్లాత్ అవసరం అవుతుంది సీటుని బట్టి. కొంచెం ఎక్కువ ఇక్కడ పెట్టుకొని ఫ్రంట్ పరచాలి. ఇంచున్నర ఇంచుంపావు వరకు వదిలేసి ఫ్రంట్ని పరుచుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ మార్కింగ్ లేపుకుందాం. ఒక పాయింట్ డౌన్ చేస్తూ బ్యాక్ మార్కింగ్ లేపుకోవాలి. ఒక పాయింట్ డౌన్ అవ్వాలి. మార్కింగ్ అనేది బ్యాక్ కి ఒక పాయింట్ డౌన్ అవ్వాలి. దీనికి సమానంగా ఒక మార్కింగ్ ఇది ఇక్కడికి ఉంది. ముందుగా మనం ఇవన్నీ మార్కింగ్ వేసుకుందాం. ముందు ఇక్కడ ఇంచున్నర 3 ఖర్చులు మనం ఇక్కడ 17లో 8.5 హాఫ్ పెట్టేశాం. 17లో సగం 8.5 ఇక్కడ పెట్టాం. అప్పుడు మనకు కావాల్సింది ఇంచున్నరే. ఇక్కడ పావుదక్కు 2 పెట్టుకుందాం. బ్యాలెన్స్ ప్రకారంగా రావాలి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి కొలవాలి. తొడలూజు టోటల్ రౌండ్ కొలుసుకోవాలి. కయారు కొలుసుకుందాం. 13 వచ్చింది. ఇది 30 ఉండాలి. ఇక్కడ 30.5 పెట్టాను. ఇక్కడ 13, మళ్ళీ ఇది ఖర్చు. ఇది మనకి ఇక్కడ ఎక్కువ పెరిగింది కదా, పెరిగినప్పుడు ఇక్కడ కూడా పెంచుకోవాలి. ఇక్కడ పెంచుకోకుండా ఇక్కడే పెంచితే మళ్ళీ ఈ బ్యాలెన్స్ అనేది సెట్ అవ్వదు. ఈ స్కేల్ తోటి సెట్ అవ్వకపోతే జాగ్రత్తగా ఇలా జరుపుతూ సెట్ చేసుకోవచ్చు, లేదా చేత్తోనైనా సరే మార్కింగ్ వేసుకోవచ్చు. డైరెక్ట్ చేత్తోనే జాగ్రత్తగా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు. ఎందుకంటే మోకాలు ఇక్కడ మనకి అంత డీప్ స్కేల్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తోటి ఇక్కడ ఇంక ఈ మార్కింగ్ అయిపోయింది, జరుపుకుందాం. మనకు వీడియోలో సరిగ్గా కనబడకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫ్రంట్ లో కూడా ఇక్కడ నుంచే వాల్చాము. మళ్ళీ బ్యాక్ కి కూడా ఇదే ప్లేస్ లో నుంచి మళ్ళీ షేప్ని మ్యాచ్ చేయాలి. షేప్ని మ్యాచ్ చేయాలన్నమాట, కలవాలా. ప్రతి ఒక్క షేప్ కలవాలా. ఇలా ఇక్కడ చూడండి, ఇంచీ పాయింట్ వరకు వచ్చింది. ఇంచీ పాయింట్ ఇది బ్యాలెన్స్ ప్రకారంగా కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం
ఇది పైకి కట్టే ప్యాంట్ కదా, దీనికి బ్యాలెన్స్ ప్రకారంగా ఎంత వస్తుందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సుమారు పావుదొక్కు 2 వరకు ఎత్తు పెరిగింది. చూడండి, పావుదొక్కు 2 సరిపోయింది, బ్యాలెన్స్ ఉంది. మనకు కావాల్సింది ముఖ్యంగా బ్యాలెన్సే మనం చూడాల్సింది. నడుములో 4వ వంతు పెట్టుకోవాలి 11. మళ్ళీ ఇక్కడ ఇంచున్నర, ఇది సీట్లో ఖర్చు కోసం. ఇప్పుడు మనం టోటల్ రౌండ్ చూసుకుందాం. హిప్ సీటు టోటల్ రౌండ్ లో కొలుసుకోవాలి. తయారు కొలుసుకుందాం. ఇక్కడ 11.5 తయారు, మనకు కావాల్సింది 47. 47 అంటే 23.5. ఇక్కడ బ్యాక్ లో మార్కింగ్ 24 ఉంది, తయారు వచ్చేసి 23.5. 23.5 23.5 47. ఇది ఒరిజినల్ సీట్ ఇక్కడికి. ఇప్పుడు మనం దీనికి లూజ్ చేయాలి, ఫ్రీ కావాలి కదా. ఇక్కడికి ఒరిజినల్ గా వచ్చింది, మనం టేపు తోటి ఎలా అయితే మెజర్మెంట్ తీసామో అది వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఎంత లూజ్ కావాలనేది బ్యాలెన్స్ ప్రకారంగా 1 ఇంచి, ఇంచింపావు కస్టమర్ తోడికి అభిప్రాయాన్ని బట్టి పెంచుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే డబుల్ డాట్ పట్టుకోవచ్చు. డబుల్ డాట్ పట్టి సీటుని లూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మోకాలు కాడ మార్కింగ్ కలిసింది, ఇక్కడ సీటు కలిసింది, ఇక్కడ నడుము కలిసింది. ఇలా కలిస్తే చాలా బాగుంది అని అర్థం. ఈ 3 కలిస్తే చాలా బాగుంది బ్యాలెన్స్ అని అర్థం. ఇది రిమార్క్ ఉండదు, ఇలా కలిసినాయి. అందరికి కలవు, సీటుని బట్టి మోకాలు లూజుని బట్టి మారుతా ఉంటది. ఇలా కలిస్తే బ్యాలెన్స్ చక్కగా ఉంటది, ఈ ప్యాంటు కూర్చుంటది అని మనం నిర్ధారణ చేయొచ్చు. చూడండి, ఈ కిస్తా రౌండ్ అనేది చాలా మంది కటింగ్ చేస్తున్నారు, కానీ ఈ కిస్తాని గ్యాప్ ఇవ్వట్లేదు ఎక్కువగా. ఇక్కడ గుంట అనేది ఉండాలి. ఎందుకు? ఇది మన 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ అనే దాన్ని కవర్ చేయాలి. 2 కాళ్ళ మధ్యలో నుంచి ఇటు నుంచి అటు తిరగాలి. ఇది మనకి లోతు, మనిషి ముందు నుంచి వెనక్కి ఎంత లోతు ఉందనేది మనకి అంత ఇది మ్యాచ్ చేయాలి. చాలా మంది ఇక్కడ సన్నగా ఇలా పెట్టి కిస్తాని ఇలా వాలుస్తారు, ఇంతవరకే కిస్తా పెట్టేస్తారు, ఇంతవరకే కిస్తా పెడతారు. ఇది కూర్చోద్దు, 2 కాళ్ళ మధ్యలో పట్టుకొని లాక్కుంటా ఉంటది. ఈ కిస్తా అనేది లోతు కూడా, అడ్డంలో కూడా లోతు ఉండాలి. నిలువులో మాత్రమే కాదు, అడ్డంలో కూడా లోతు ఉండాలి. 2 వైపుల నుంచి బాగుండాలి. వెనక సీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ గుంట అనేది కూడా ఎక్కువగా ఉండాలి. గుంట అనేది తక్కువ వస్తే అది ఫెయిల్ అయినట్టే, ప్యాంట్ ఫెయిల్ అయింది. కిస్తా 2 కాళ్ళ మధ్యలో లాక్కుంటది, వదిలేదు, లాక్కుంటది. అందుకనే ఈ లోతు కూడా బాగుండాలి. ఇప్పుడు మన కిస్తా రౌండ్ కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేస్తున్నా బెల్టుల కోసం. తయారు కొలుస్తున్నా 14.5కు 1 పాయింట్ తక్కువ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా తయారు. ఇది చూడండి, 30.5 మనకి ఇక్కడ తయారు వస్తుంది. 30.5 తయారు వస్తుంది. 30.5 మనకు కావాల్సింది 31. ఇది మనం కటింగ్ లో కొంచెం పైకి ఎందుకు పెట్టాం? అడ్డం క్లాత్ సాగుతుంది కాబట్టి మనం పెట్టాం. ఇప్పుడు ఇది కటింగ్ చేసినాక మనకి ఆల్రెడీ వదిలేసుకుంటది ఎటుదటు. 31 వచ్చింది. కుట్టేటప్పుడు ఇంకొక 1/2 ఇంచి లాక్కుంటది. కుట్టేటప్పుడు మనం ఈ సీట్ లో బాగా లాగి కుడతాం, 3 కుట్లేస్తాం లాగి. అప్పుడు ఏమైంది? 31.5 వరకు వచ్చిద్ది. కటింగ్ చేసినప్పటికే మనకు కొంచెం సాగిద్ది, మళ్ళీ కుట్టేటప్పుడు ఇంకా సాగిద్ది. అడ్డంలో ప్యాంట్ ఎక్కువ సాగిద్ది. మనం అందుకనే క్లాత్ ని గమనించి కిస్తా డౌన్ అనేది చేయాలి. ఇక్కడ డాట్ పట్టే ప్లేస్ లో కొంచెం లైట్ గా ఇలా ఎగ్ షేప్ ఇస్తే డాట్ పట్టినాక నీటుగా ఉంటది, లేకపోతే లాక్కుంటది. డాట్ అనేది లాక్కుంటది. ఆ డాట్ పట్టే ప్లేస్ లో ఇలా కొంచెం ఎగ్ షేప్ ఇలా ఇస్తే డాట్ పట్టినాక బాగుంటది. ఈ ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టాలి, కుట్టే వాళ్ళకు చెప్పాలి, లేకపోతే బ్యాలెన్స్ లాస్ అయింది. ఈ సీటులో కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా తగినంత పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు ఉంటే సీటు పట్టుకుంటది, ఎక్కువ ఉండకూడదు. సీట్లో ఖర్చు ఎక్కువ ఉండకూడదు. చూడండి ఎంత చక్కగా కిస్తా రౌండ్ అనేది ఇలా ఉండాలి. కిస్తా రౌండ్ ఇలా లేకపోతే సెట్ అవ్వదు.
ఈ షేపులు ఉండాల్సిందే, కంపల్సరీ ఇంత లోతు ఉండాలి, కిస్తాని బట్టి లోతు ఉండాలి. పైకి కట్టే ప్యాంట్ ఎలా ఉండాలి అనేది మనకు తెలియాలి. మనం ఇక్కడ బ్యాక్ పాకెట్కి మార్కింగ్ లేపుదాం. 2.5 పెట్టి 5.5 పాకెట్ పెడదాం. సెంటర్ వచ్చేసి 3:15, ఇక్కడ 3.5, ఇక్కడ 3:15. ఇది ఫ్రెండ్స్ పైకి కట్టేటటువంటి 44 నడుము గల ప్యాంట్ కటింగ్. ఇది మీకు పైకి కట్టడానికి మనం ఏ షేపుల్ని వాడాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, కిస్తా అడ్డంలో ప్యాంట్ ముక్కలైతే ఎలా దింపాలి, క్లాత్ని ఎలా అర్థం చేసుకోవాలనేది తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.